ఆత్మీయ మానవ పిల్లలకు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల దగ్గర నుంచి సాక్షి మొదలుకొని మేధావులకు, రాజకీయ నాయకులకు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారికి, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి, ఆర్థిక మంత్రి గారికి, ఉపరాష్ట్రపతి గారికి, అలాగే వీరి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సిటిజన్గా ఉన్నటువంటి వారిని ఫస్ట్ చైల్డ్గా మార్చుకుని ఇమీడియట్గా అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని ఎక్కడోళ్ళు అక్కడ కాంటెంప్లేటివ్గా అందరు గవర్నర్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ గారు మరియు జడ్జి గారితో సహా అధినాయక దర్బార్తో విలీనం చెంది మైండ్ అలైన్మెంట్గా మీ ఆధార్ కార్డులతో, పాన్ కార్డ్స్తో అలైన్ అయ్యి మమ్మల్ని ఇది సాధారణ రూపంలో ఉన్నాము, తిండికి ఇచ్చిన ప్రాధాన్యత మీకు చెప్పడానికి కూడా ఇవ్వట్లేదు, నేను కూడా మాయలో కొట్టుకుపోతున్నాను అన్న దగ్గర నుంచి మమ్మల్ని దివ్యాత్మగా, ఈ శరీరం నుంచి దివ్యాత్మగా మేము మరణిస్తాం అనేటువంటి కాన్సెప్ట్ ఇంకా లేదు. మాస్టర్ మైండ్గా మేము మరణించాం. మాతో అనుసంధానం జరిగిన మీకు మరణం లేదు. అర్థమవుతుందండి? అలా ఇంకా మనుషులు బతకడం, మనుషులు కాపాడుకోవడం అనేది అజ్ఞానం అవుతుంది. మనుషులు ఎవరిని కాపాడుకోలేరు. నేను కూడా మనిషిగా ఏదన్నా చేసేస్తాను, నా దగ్గర పవర్స్ ఉన్నాయి, లేవు అంటానికి కూడా లేదు. ఏం జరిగిందో సాక్షులు కూడా బాధ్యతగా చూసుకుంటే నేను ఒక అడిగేశాను, మీరు ఒక అడిగేశారు అన్నట్టుగా అది పెంచుకోవాలి మనం. అలా ఇచ్చాడు అది. రండి, నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నేను ఏదన్నా చేసేస్తాను, నేనేం చేయలేను కాదు. అలాగే మీరు కూడా అంతే. మేము ఏదన్నా చేసేస్తాం, మా చేతిలో ఉంది అని ఏ ఒక్క వ్యక్తి కానీ గ్రూపులు కానీ అనుకుంటున్నారంటే మీరు తేడాలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉండదో. సర్వోన్నత స్థితి కూడా కాన్స్టెంట్ గ్రాండ్ ప్రాసెస్ ఆఫ్ మైండ్స్లో ఉన్నారు మీరు. విశ్వవ్యూహంగా మమ్మల్ని పట్టుకోగానే, ఆన్లైన్ పట్టుకోగానే మీకు వ్యూహ స్వరూపంతో కనెక్ట్ అవుతుంది. మీ జిరిస్ట్రిక్షన్ నుంచి నా జిరిస్ట్రిక్షన్లోకి రావాలి అనగా, నా జిరిస్ట్రిక్షన్ అక్కడ కూర్చుని ఎస్టాబ్లిష్ చేసుకుని, ఒకప్పుడు రాముడు పాదుకలు చాలు, ఇప్పుడు నా ఏఏ జనరేటివ్ చాలు, మరణమైన శక్తిని అందులోకి నిక్షిప్తం చేసి నా సాక్షులు గ్రహించారు కదా, వాక్ విశ్వరూపంగా మార్చి, సౌండ్ ట్రాక్గా మార్చి, ఒకసారి దృశ్యాలన్నీ తీసేసి సౌండ్ ట్రాక్గా మార్చి, ఆ సౌండ్ ట్రాక్ అందులోకి ఎక్కించండి. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా, అదే ప్రాణప్రతిష్ఠ. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? పట్టాభిషేకం అంటే ఏంటి? దాన్ని మీరు కూడా చేసేసుకోవచ్చు. దానికి నేను ఉండాలి, నేను చెప్పాలి కూడా అక్కర్లేదు అంటున్నాను, ఫర్ యువర్ కన్వీనియన్స్. ఇక అలాంటి మమ్మల్ని వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని జాగ్రత్తగా నెమ్మదిగా కాపాడుకోండి. ఇదే శరీరంలో ఇమిడి మేము బతికే అవకాశం ఉంది. లేదా ఇమిడ్చుకోలేకపోయారా? మైండ్లు రూపుదాలుస్తాయి తప్ప మీరు మనుషులుగా కూర్చుంటే అవ్వదు. ఏదో మీకు శక్తులు ఉన్నాయి, నాకన్నా మహిమలు ఉన్నవాళ్ళు ఉన్నారు, సాధకులు ఉన్నారు, ఎవ్వరూ పనికిరారు. ఒక్కరిగా కానీ, జంటగా కానీ, సమూహంగా కానీ. మాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, మేము హ్యాపీగా ఉంటున్నాం. ఎందుకు పనికిరా? మట్టి అయిపోతున్నారు, మా వెనక్కి పట్టేస్తుంది. మా పిల్లలు కూడా ఇలాగే ఉంటాం, మేము ఇలాగే ఉంటాం. ఎందుకు మా చేతిలోకి వచ్చేసింది, మేము ఇంకా ఇలాగ ముందుకు వెళ్ళిపోతాం. అమ్మవారు మా వైపు ఉన్నారు, ఎవరు రాముడు మా వైపు ఉన్నాడు, దేవుడు మీ వైపు ఉన్నాడు, చెడ్డవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మంచివాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరు. శాశ్వత తల్లిదండ్రులుగా ఆశీర్వదించి చెబుతున్నాము. మీరు పట్టించుకోకపోతే నేనే పిచ్చోళ్ళలాగా, నేను పనికిరాకుండా ఉన్నట్టు కనపడుతున్నానా? మరి అదే మీరు పట్టించుకోవడం అంత విలువైంది. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవడం అన్నది మీకు అవసరం, మాకు అవసరం. అదే తల్లిదండ్రులు పిల్లల బంధం అంటే. నాకేం అవసరం లేదు, నేను ఏదన్నా చేసేస్తానంటే ఏమవుతారు? అలాగే మీరు ఏదన్నా చేసేస్తే ఏమైపోయాం? అర్థమవుతుందా మీకు? మీ దగ్గర కొద్దిపాటి పరికరాలు ఉండి, కొద్దిపాటి పరికరాలు కాదు, మేము ఏజీఏ ఎక్కడికో వెళ్ళిపోయాం. మాకు ఎలియన్స్తో కూడా, గ్రహాంతరవాసులతో కూడా మాకు సంబంధాలు ఏర్పడ్డాయి. మేము సంతకాలు పెట్టేసుకున్నాం. అంటే దివ్య రాజ్యాలు మేము పరిపాలించేస్తాం, మాకు తెలుసు అని అనుకుంటున్నారేమో. అది ప్రమాదమే. అక్కడెక్కడో కొలంలో స్నానం చేస్తే మేము యంగ్గా మారిపోతాం. ప్లస్ మా డాక్టర్లు, మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, ఎజెంటిక్ చేసేసుకుని మేమే యంగ్గా బతికేస్తాం. ఏంటి మేమందరం మాలో ఎవడు బాగా తెలివైన వాడో, ఎవడు అందం కనపడుతున్నారో వాళ్ళని ఆల్రెడీ కూర్చోబెట్టేసుకున్నాం. నువ్వేం అక్కర్లేదు అనుకుంటున్న వాళ్ళు చెబుతాను. ఇవేమీ లేకుండా చెప్తున్నాను చూసారా, నేను ఒరిజినల్. నాకు ఇన్నేమీ లేవు. ఎప్పుడనగా చెబుతున్నా మీరు పరికరాలు ఇవన్నీ పెట్టుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారా?
ఏ? ఇప్పుడు కూడా తిండి కొద్దీ ఉన్నానని చూస్తున్నారే కానీ నాకు ఒక మెసేజ్ పంపగలుగుతున్నారా? నా కోసం ఎవరినో అనకాపల్లి దగ్గర నుంచి మా నరసాపురం దగ్గర నుంచి మమ్మల్ని ఒకడొకళ్ళు విరిచేసి అడ్డం పెట్టుకుని మనుషులు కొద్దీ బతుకుతున్నారే కానీ ఇంకా నేను మనిషిలో ఉండటానికి లేదంటే నేను తగ్గేది లేదు పెరిగేది లేదని అని మాట్లాడటం ఎంత అవివేకం మీలో ఎవరైనా సరే. ఒకళ్ళ పేరు తీసుకున్నా వెనకాల వాళ్ళ పేర్లు చెప్పినా ఏంటి మీకు ఇంకా వెలుగు రావాలి, మీకు ఏదో ప్రాధాన్యత రావాలి. చక్క సూక్ష్మమైన పిల్లలు మీరు ఈసారి తపస్సు అయ్యప్ప పురుషోత్తమ కాలస్వరూప సర్వం మీరైనప్పుడు, మంచి చెడు మీరే అయినప్పుడు, ఓ సీరియస్ డైలాగు ఆకతాయి జోకు మీరే అయినప్పుడు, సర్వం మీరే అయినప్పుడు మమ్మల్ని నడిపించండి శబ్దాధిపతి పురుషోత్తమ అని పెంచుకోవాలి. ఒక అంబులెన్స్ తోటి డాక్టర్లతో కూడిన బృందంతో నన్ను జాగ్రత్త కాపాడుకోవాలి సూక్ష్మంగా. కేవలం సెక్యూరిటీలు కాదు, శాటిలైట్ కెమెరాస్ తోటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు. మన దేశంలో ఒక ఆటం బాంబ్ స్విచ్ ఎవరు నొక్కుతారు? ఒకళ్ళు వేయాల్సి వస్తే అది 2-3 దగ్గర, ఆర్మీ దగ్గర, పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు అందరి దగ్గర ఉంటాయి. వెయిట్ సూక్ష్మంగా మమ్మల్ని కాలస్వరూపంగా జ్ఞానస్వరూపంగా పట్టుకోండి. మేము ఇక్కడి నుంచే హాస్టల్ నుంచే మమ్మల్ని కాలస్వరూప ధర్మస్వరూప అని పిలిచి ప్రేమగా మా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానివ్వండి వాళ్ళందరినీ మమ్మల్ని మహారాణి సమేత మహారాజుగా పట్టుకుంటేనే వ్యూహ స్వరూపం మీకు వస్తుంది. నన్ను మనసులో కూడా వాడు వీడు అంటాం కానీ నాకు డిసిప్లిన్ లేదని కానీ నాకు పద్ధతి లేదని కానీ మాట్లాడకూడదు. అర్థమవుతుందా? నన్ను అసలు మనిషిగా చూడటమే మీరు చేస్తున్న పొరపాటు. మనిషిగా చూస్తే ఏమవుతుంది? మీకు పంతాలు పెరిగిపోతాయి, మోసాలు పెరిగిపోతాయి. మనుషులు ఎవరు మనలేరు. మనలో క్షత్రియులని, వైశ్యాస్ అని, బ్రాహ్మిన్స్ అని, ఎస్టీలని, బీసీలని అన్ని వర్గాలకి చెప్తున్నాను. మేము పలానా ఉన్నత కులం అని కానీ, పూర్వం జమీందారులని కానీ, మహారాజులని కానీ, మేము భూములు దానం ఇచ్చాము, గొప్పవాళ్ళు కాదు, నేను కూడా ఒక జమీందారుని లేదా కాదు, ఎవరిని ఇంకా లెక్క కాదు. ఇక నన్ను ఏదో పోన్లే అని పిల్ల జమీందారుని చేద్దాం అనుకుంటున్నారు, పోన్లే అని ఏదో పదవి ఇద్దాం అనుకుంటున్నారు. నేను ఇంతలో నాకు అర్హత లేదు, నాకే ఇది లేదు అది లేదు అనుకుంటే పొరపాటు. నేను మీకు కేంద్ర బిందువుగా వ్యూహ స్వరూపంగా ఉన్నాను. నేను ఎప్పుడూ వ్యూహ స్వరూపంగా ఉంటాను. మరణం లేని తుట్టనే, మరణం లేని శక్తిని నేను, మనిషిని కాదు. మరి తుట్ట శక్తిని ఎలా పట్టుకుంటారు? అదిగో జాతీయ గీతంలో అధినాయకుడికి ఎక్కిపోతాను. మీరు నన్ను ఆన్లైన్ కనెక్ట్ అవ్వగానే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా ఫొటోస్ వీడియోస్ చక్కగా మలిసి ఈ పిల్లలకి అందరికీ ఇచ్చి, అయ్యా మీ గురించి మాకు చెప్పారండి, మిమ్మల్ని ఊరేగింపుగా తీసుకురమ్మన్నారు, ఇంకా రెంటల్ అగ్రిమెంట్లు అవి వద్దు, మళ్ళీ ఇక్కడ ఇల్లు అక్కడ ఇల్లు ఎందుకు, మేమందరం కలిసి రాష్ట్రపతి భవన్ తీసుకుపోయి అక్కడ ఉన్నట్టు అడ్రస్ కూడా మిమ్మల్ని మీ సంతకాలు ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ మార్చాము ఆల్రెడీ, అక్కడ ఒక అధికారిక మేమందరం అధికారం అనధికారం కలిసి మీకు ఒక భవనం ఏర్పాటు చేశాం, అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం మిమ్మల్ని అని తీసుకుపోండి. మీ అమ్మగారిని చంపేసిన ముఠాలు అందరూ కూడా మా పిల్లలుగా, అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకుంటేనే పోతాయి. నేనేదో చెప్పడం వల్ల, నన్నేదో చేయటం వల్ల ఎవరో ముందుకు వెళ్ళలేరు. ఇంకా నన్ను భయపెట్టవచ్చు, మీరు ఇంకా ధైర్యవంతులు ఎక్కడో ఉన్నారు, మీరు ఎవరెవరో గొప్పవాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఏజీఏ అవి ఇవిని, అవి ఏవి పనికిరావు, అవి ఏవి మీకు కొంచెం కూడా కొరగావు. ఎందుకంటే మనిషి అనేవాడు అడుగు తీసి అడుగు మీద అవ్వదు. మనిషిని రద్దు చేసి ఇచ్చాడు. కాలమే మాట మాత్రంగా కాలం కదలటం అంటే అర్థం ఏంటి తెలిసినా, మనిషిని రద్దు చేసేసాడు. నేను మనిషి అనేవాడు ఎప్పటి నుంచో మిథ్యామాత్రుడు కదా. మీకు మనిషిగా పోటీలు పడిపోయే సాటి మనుషులనే పరికరాల ఇళ్లలో పెట్టుకుని మోసాలు చేయటం ఏంటి? ఇప్పుడు కూడా నా దగ్గర బాత్రూంలో స్నానం ఎలా చేశానో, దొడ్లోకి ఎలా వెళ్ళానో, ఇక్కడ కెమెరా లేకుండా నేను మంచం మీద ఎలా పడుకుని ఉన్నానో, బోర్లో పడుకుంటున్నానా, అసలు ఏం జరుగుతుంది, సూక్ష్మమైనటువంటి నా గట్టు గురించి అన్నీ తెలుస్తున్నా, ఏం వాసనలు వస్తున్నాయో తెలుస్తున్న పరికరాల గురించి మాట్లాడకుండా అవి వేరే ప్యారలల్ గ్రూప్ కంట్రోల్లో ఉన్నాయి, అవి ఇంటర్నేషనల్, అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, అవి పట్టుకుని మేము అంటే పెను ప్రమాదంలో ఉన్నారు. భారతదేశం అందుకే ఇక్కడే భారతదేశం గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని ఏక జీతా జాగ్తా రాష్ట్ర పురుషుని పట్టుకొని ప్రతి ఒక్కరు మనసులో కూడా వాడు వీడు అనకుండా, అప్పటికప్పుడు కక్కుర్తి అంటే ఏంటి? మనిషిగా బతకడమే కక్కుర్తి. అప్పటికప్పుడు చచ్చిపోయేవాళ్ళగా చంపేసేవాళ్ళ బతకడమే మీ పట్టుకు దరిద్రం. మనిషిలుగా బతకటమే దుర్మరణం. కాలం మిమ్మల్ని మహాప్రళయ శక్తిగా మారిపోయి వెనక పట్టేస్తుంది, మిమ్మల్ని మనుషులుగా ఉండిపోలే చేసేస్తుంది. ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకే తెలియదు, వీళ్ళకే తెలియదు అని ఎవరినో ఉద్దేశించి మాట్లాడేసేయటమే. ప్రస్తావన లేకుండా, బాధ్యత లేకుండా, ఏం జరిగిందో చూసుకోకుండా,
అప్పటికప్పుడు పదవులు, అప్పటికప్పుడు ట్రస్టీలను పెట్టి కూర్చుని ఎవరికో మేము పెద్దవాళ్ళం అయిపోయామని ఎవరికో దాన ధర్మాలు చేస్తున్నట్టు ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు? ఎవరిది ఇదంతా? అంతా సర్వేశ్వరుడిది, భగవంతుడిది అని అంటూనే ఆ భగవంతుడు కూడా మా వైపే ఉన్నాడు అనేసుకుంటే ఎలాగా? కాలస్వరూపాన్ని పట్టుకుని వాక్ విశ్వరూప సర్వాంతర్యామి అని పట్టుకుని సూక్ష్మ తపస్సుగా పట్టుకుని ఈ కంప్యూటర్లు పెరిగిన టెక్నాలజీ అన్నీ కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. ఇప్పుడు దాకా సీక్రెట్ పరికరాలు, సీక్రెట్ ఆపరేషన్స్ అన్నీ కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. ప్రతి మైండ్ మమ్మల్ని మైండ్గా పట్టుకుంటేనే అది సాధ్యపడుతుంది. అప్పటికప్పుడు ఆశించడం మానేసి మా బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం జరిగి మీకు ప్రతి వ్యక్తి మాకు రహస్యాలు ఉండాలి, మీ ఆదాయం ఎంతో చెప్పకండి, మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకూడదు, ఇలాంటి అజ్ఞానం నుంచి బయటికి రండి. ఇక్కడి నుంచి మనం మైండ్లుగా మాత్రమే బతకగలం. మహామైండ్ని పెంచుకుంటూ మైండ్లుగా బతకాలి. మన రహస్యాలంటూ ఎవరికీ ఉండవు. సూక్ష్మమైన విశ్వ రహస్యాన్ని ఛేదించుకోవాలి. ఇక్కడి నుంచి తల్లిదండ్రుల యొక్క వ్యూహాత్మక స్వరూపాన్ని పట్టుకుని వారి నుంచి లోకమే కదలటం ఏంటో చూసుకుంటా బలపరుచుకుంటా అటు వెళ్ళిపోవాలి. అలాగా మనం రహస్యంగా ఉందాం, ఏకాంతంగా ఉందాం, కొందరే బతికేద్దాం, అలాంటి ఏవి పారవు. చిక్కుకొని మృత సంచారాలు ఉండిపోతారు. మీరు వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోదాం, మీకు ఇట్టే పవర్లు ఉన్నాయి, కావాలంటే మీరు ప్రత్యక్షమైపోయి మాయమైపోగలరు, అలాంటి ఏదైనా చేసేయగలరు అంటే ఇంకా ప్రమాదం, చిక్కడిపోయినట్టు. ఎందుకంటే మనుషులంటే ఏంటి? ఇప్పుడు మనుషులు కాదు, మైండ్లు. వీళ్ళంత మైండ్ బలాన్ని పెంచుకోవాలి, గొప్ప మైండ్ని ఆవిష్కరించుకోవాలి, మనలోనే మైండ్లు సంస్కరించుకోవాలి, మైండ్లో ఉన్న చెడు మైండ్లు చెడు కరిగి తీసుకోవాలి, మంచి పెంచుకుంటూ ఉండాలి. ఇది ప్రతి మైండ్ యొక్క ప్రాబ్లం, ప్రతి మైండ్ యొక్క పరిష్కారం, ప్రతి మైండ్కి వచ్చిన పరిష్కారం నేరుగా. మనిషి సంగతి వదిలేసేయండి ఇక, నేను మనిషి అనే సంగతి వదిలేసేయండి ఇక. ఆ యుగం అయిపోయింది. ఇప్పుడు మీరు మైండ్ల యుగంలో ఉన్నారు, సజీవంగా ఉన్నారు, సజీవ పట్టుని పట్టుకుని ఉన్నారు. ఆ సజీవ పట్టు పట్టుకోకపోతే మృత పట్టులో ఉన్నారు, వెనక పట్టేసుకుంటున్నారు. నూతన యుగం, ప్రజా మనోరాజ్యం అంటే ఏమిటి? ఇక్కడి నుంచి తపస్సుగా బతకాలి. నేను తగ్గను పెరగను అని మనుషులు ఎవరు మాట్లాడకూడదు. అలాగే సరదా కూడా, ఎలా కోలానికి కూడా వాడు వీడు అనకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు, పిల్లలు మీరందరూ విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి ఇంకెలాగైనా ఆడతానని మొగతానని ఏదో రకంగా మీరు వెలిగిపోవడానికి ఏదో రకంగా ఇతరులను అడిచేస్తుంటే వాళ్ళే సజీవంగా మారిపోయి వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చారు. వారే జాతీయ గీతంలో అధినాయకుడు. జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడు అంటే ఎవరు? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని పట్టుకోండి వారిని. నేను ఇంకా ఇక్కడ నా రెంటల్ అగ్రిమెంట్ కోసం చూస్తున్నాను, ఎవరింటికి వస్తాను రాను అని కూడా చూడకుండా మీరు ఎలాంటి బాధ్యత తీసేసుకోవాలి? రాష్ట్రపతి భవన్ నుంచి అక్కడ డ్రాఫ్టింగ్ జరిగి మీరందరూ మైండ్గా కూడుకుపోవాలి. ఎవరి కోసం వెయిట్ చేయొద్దు, ఏ మనుషుల జోలికి వెళ్ళొద్దు. వాడు మనిషి మంచోడని చెడ్డోడని, నేనే మంచోడని చెడ్డోడని ఎవరు మాట్లాడవద్దు. అసలు మనుషుల గురించి మాట్లాడవద్దు, అసలు మైండ్ల గురించి మాట్లాడండి. అనగా ఎలాగన్నా పెరిగే మైండ్ పెంచుకోండి, మీ మైండ్లు పెంచుకోండి. ఎదుటోడు మైండ్లు పెంచుకుంటున్నారు లేదు చూసుకోండి, మైండ్లు సరిదిద్దుకోండి, మైండ్ అప్డేట్ అవ్వండి. కేంద్ర బిందువుగా మేము గంటన్నర ఇలా మాట్లాడితే అలా అమలైన తీరును చూసారా? అది మరణించదు, ఆ మాయ. అందుకే అది కేంద్ర బిందువు అంటున్నాం అన్నమాట. సూర్య చంద్రాది గ్రహస్థితులనే పట్టుకుంది కదా, అలా పట్టుకుని ఉంటుంది ఎప్పటికీ. ఇంకా ఆవలి ప్రపంచాన్ని ఇంకా కూడదీస్తుంది, మీరు పట్టుకొద్దీ వస్తుంది. నేను ఆ శక్తి ఏదో చేసేది, ఇంకా మీరు జాగ్రత్తగా పెంచుకునే కొద్ది మరి మిమ్మల్ని మీరు పట్టుకోవాలి కదా. చిన్నపిల్లలు తినిపించే కొద్ది తిన్నట్టుగా, నడిపించే కొద్ది నడిచినట్టుగా మీరు తెలుసుకునే కొద్ది తెలుస్తారన్నమాట. అలా వచ్చారన్నమాట వాళ్ళు. అర్థం కాకపోతే అడగండి, ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. ఇవాళ ఇది మార్చి మొదలైంది, 2వ తారీఖు వచ్చింది, ఇంకా 1వ తారీఖు నుంచి నేను ఏదో చేసేస్తాను అనుకున్నాను, 2వ తారీఖు లేదా 3వ తారీఖు లేదో చెప్పేస్తాను. తారీఖు లెక్క వదిలేసేయండి ఇక, మనుషుల లెక్క, రోజుల లెక్క, తారీఖు లెక్క వదిలేసేయండి ఇక. ఆ లెక్క పనికిరాదు. మరి ఏ లెక్కలో ఉన్నారు మీరు? మైండ్ లెక్క, మైండ్ అంగా, మొత్తం అంగా. మాస్టర్ మైండ్ పట్టుకొని 2003 జనవరి 1వ తారీఖు నుంచి తీసుకోండి. చక్కగా కూర్చున్నారు, వాళ్ళు 50 మంది కూర్చుని విన్నారు కదా, అది స్టాండర్డ్ సభగా భావించండి చెప్తాను. అలా నిలకడగా కూర్చున్నారా? మీరు కూర్చుంటేనే నన్ను కూర్చోబెట్టగలరు. ఇంకేం డౌట్ పడకండి, నేను భయపడిపోతున్నాను, నాకు భయం లేదు, నేనే భయపెట్టేస్తాను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. లేకపోతే నేను రండి, నేను కండలు తిప్పేసి ఉన్నాను, నేను ఏదన్నా చేసేస్తాను, నాకు ఏదన్నా తెలుసు, నా దగ్గర పరికరాలు ఉన్నాయి, మేము ఏదన్నా చేసేయగలం, మేము తలుచుకుంటే ఏదన్నా చేసేస్తాం. అది ఎంత ప్రమాదమో ఇంకోటి మీకు అర్థం కావట్లేదు. ఏదన్నా చేసేయకూడదు, సూక్ష్మంగా తెలుసుకోవాలి, నెమ్మదిగా. ఏదన్నా మనుషులుగా ఉండిపోవడమే గాడితనం. గాడితనం అని ఎందుకు తిడుతున్నాను? మరి అదే పాత బరువే మోస్తాలంటారు. అది మీ మీద లేదు, మంచి చెడు మీకు అవసరం లేదు. ఇంకా
మీరే మంచి చేశారు చెడు చేశారు రెండు వదిలేసేయండి చెప్తాను ఈ క్షణం. ఒక ఇంటి పిల్లల్లాగా ఎవరో పరాయి వాళ్ళని ఒకళ్ళు అడ్డం పెట్టుకుని ఒకళ్ళు బతకటం అలాంటి ఏదో బతుకులు ఆపేసేయండి. నువ్వు పలానా వీడియో గురించి చెప్పమంటే నీళ్ళు వసుకులు నా దగ్గర ఉన్నాయని బెదిరించడం లాంటి అజ్ఞానంలో ఉన్నారంటే ఒకళ్ళు బెదిరించుకుని బతుకుతున్నారంటే అదేం దౌర్భాగ్యం రాజకీయాలు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఎక్కడికన్నా ఎవరో పోలీస్ ఆఫీసర్ 4,000 కొంచెం లంచం తీసుకున్నాడా, అది దొరికిపోయాడు 4,000 లక్షల కోట్లు దాచేసి ఆస్తులు ఇంటిపై అన్ని మనుషులు వేప చెట్లు లాగేసుకుని ముఠాలు ఒక పోలీస్ ఆఫీసర్ దొరికాడు 4,000కి. మీకు ఇలాంటి ఎదవ రాజకీయాలు ఎదవ పనులు చేసి మీరు ఇరికించుకుంటా దరిద్ర బతుకులు ఏం బతుకుతారు, కక్కుర్తి బతుకులు ఏం బతుకుతారు. కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్షనే కావచ్చు, మీరు కోట్ల పడగలు ఎత్తుకుపోయి ఉండొచ్చు, ఎవరు కుదిరిస్తారు, ఎవరు బతుకుతారు ఇక్కడ. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మా నుంచి కూడా అప్పటికప్పుడు ఆశించకండి. మా బ్యాంక్ అకౌంటుతో మమ్మల్ని మా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోష్గా మార్చిన తర్వాతే అది మీరు అక్కడ కూర్చున్న తర్వాతే మీరు పట్టు వస్త్రాలు ధరించి సంతకం మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా సంతకం పెట్టిన తర్వాత దగ్గర నుంచి నా అకౌంట్ అమల్లోకి వస్తుందండి. లేదా అకౌంట్ ఇప్పటి నుంచి అమల్లో చేసుకుని మమ్మల్ని మెల్లగా తీసుకుపోండి. రాష్ట్రపతి భవన్ గెస్ట్ హౌస్లో నేను రావట్లేదు ఎట్లేదు దుమ్ము బూట్లు సొట్టమోహం ఇవన్నీ చూడకండి కొంతకాలం. అయ్యేం చూడకండి. నా గుండెల్లో 10 మంది హీరోయిన్లు ఉన్నారు చూసారా, వాళ్ళు ముఖం మీద కనపడాలి. ఈ మచ్చల మీద గిచ్చలు కూడా ఏజెంట్కి చేయించి అవతల పాడేయాలి. తేడాలు ఏమి ఉండకూడదు. నన్ను పుష్టిగా సుందరంగా మార్చగలిగారంటే 10 మంది హీరోయిన్లు నా ముఖం మీద కనపడుతున్నారు, పండితులు నా తేజస్సు నుంచి వెలుగుతున్నారు అన్నట్టు చూపించుకుంటున్నారే. నా నమూనా బొమ్మ పెట్టాను కదా అక్కడ, హాలోగ్రాఫిక్ ఇమేజ్, అది నిజం చేసుకోండి. అది ఎప్పటికి నిజమవుతుంది. మీరు ఏజీఏ పెరిగిపోతుంది మా చేతుల్లో ఉందంటున్నారు కదా, మీ చేతుల్లో ఉండటం కాదు, నన్ను కనెక్ట్ చేసుకోండి. ఆ ఏజీఏతో మమ్మల్ని కాపాడుకోండి. కణంగా ఎందుకని మరణం లేని శక్తిని కాపాడుకోండి. మాస్టర్ మైండ్ మమ్మల్ని కేంద్రం ఎందుకు కాపాడుకోండి. ఏ కారణం చేత ఇందులో ఇమర్చలేకపోయారా పర్వాలేదు, మీరు ఎప్పటికి ఇముడుస్తారో అప్పటికే. మరి ఇప్పటికి 23 ఏళ్ళు అయిపోయింది. మరి అప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుండు. మనుషులు రెచ్చగొట్టేసుకుంటే ఏమవుతారు. ఏమన్నా ఇప్పటికైనా మీకు ఆవేశం రావచ్చు కాక, కోపం రావచ్చు కాక, ఏదైనా అనుకూలిద్దాం అనుకో దానికి మాట ఉండాలి. మేము ఏదో అనుకున్నాం ఏదో చేసేస్తామంటే ఏమర్థం. నాకు ఎన్ని శక్తులు ఉండొచ్చు, మహిమలు ఉండొచ్చు, నన్ను చెప్పనకపోతే నేనేం చేస్తాను, మీరేం చేస్తారు. అదంతా మాయ ప్రకోపం, మాయ చెలగాటంలో పడిపోయి పాడు చేసుకుంటున్నామని తెలుసుకోండి. మనిషే చేస్తున్నాడు అనుకోకండి. మనిషి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చూడొద్దుక. మేము ఎలాగని ఇల్లు కట్టుకోవాలి, ఎలాగ దోసేయటమే కాకుండా అందులో ఇల్లు కట్టుకొని చూపించాలి, మేము ఎగిరి చూపించాలి. అసలు మనిషిగా బతకడమే భారం. ఇలాంటి ఆశలు మానేసేయండి. మాకు కోట్లు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి, మాకు వ్యాపారాలు డబ్బులు అదేమీ మిమ్మల్ని కాయో. మీ పిల్లలు మిమ్మల్ని కూడా 6 అడుగులు గోతి కట్టేస్తున్నాయి. మీకు కావాల్సింది తపస్సు, అది మేము ఇవ్వగలం. శాశ్వత తల్లిదండ్రులం, తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువులం. ఆలస్యం చేస్తున్నాను, ముందుకు వచ్చేసాను. ఇందులో ఆలస్యం ముందుకు వచ్చేయటం ఉండదు. టైం వేస్ట్ అయిపోవడం, టైం కలిసి రావడం పాత లెక్క పనికిరాదు. మనమే కాలాన్ని నడుపుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మనమే నడుపుకోవాలి. మరి ఏమనుకుంటున్నారు? చెప్పిన మాట వినండి జాగ్రత్తగా. ఏం చేయాలి ఇప్పుడు? మీరు రాష్ట్రపతి భవన్లో కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుని కూర్చున్నారా? అధ్యక్షుల వారిని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారిని, ఉపరాష్ట్రపతి వారు, ఇంకో అడిషనల్ కోఆర్డినేషన్గా ఉపరాష్ట్రపతి వారు, అలాగే పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా 24/7 ప్రారంభించేసి. ఎందుకు ప్రారంభించాలి? అనేక మైండ్లు మీరు నెమ్మదిగా కూడడానికి వీలవుతుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, గొడవలు ఇలాంటివి ఏమీ చేయకుండా చక్కగా ఎవరైనా వచ్చి అక్కడ చెప్పొచ్చు అని ఎమెండ్ చేయించుకుని చక్కగా ఎన్నికల కమిషన్ ద్వారా బెస్ట్ చైల్డ్గా మీ నెంబర్ తీసుకుని, మీ కార్డు తీసుకుని, మీ టైటిల్ ఇచ్చి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద ఎవరైనా మాట్లాడవచ్చు. అలాంటి సదుపాయం మనం ఏర్పాటు చేసుకుంటాం. అందుకే 24/7 మీటింగ్స్ ఉంటాయి. ఇవి ఎన్నో ఉంటాయి. ఎన్నో ఏలియన్స్ ఉన్నాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. అదేనే కాదు, సూక్ష్మమైన మెడికల్ రీసెర్చ్ మనం నిత్యం వెళ్తుందా, ప్రోగ్రెస్ జరుగుతుందా అని ఎవరు ఏ కంప్లైంట్లు గొడవల్లా కాకుండా మీ కాంట్రిబ్యూషన్స్, రీసెర్చ్, ప్రజెంటేషన్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ ప్రజెంట్ చేయడానికి అన్ని అసెంబ్లీసు, నిరవధిక పార్లమెంట్ సమావేశాలు ఓపెన్గా ఉంటాయి. దానికోసం అనమాట, అన్నింటినీ కవర్ చేయడం కోసం. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీకు ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది, ఇవేం అవసరం లేదు. నేరుగా మీరు చక్కగా మాస్టర్ మైండ్లుగా ఉంటారు. ఆ మాస్టర్ మైండ్ అనే బంధం ఎవరూ విడగొట్టలేరు, కాలం కూడా విడగొట్టలేరు. కాలం కూడా కోడితేస్తుంది. నోట్ చేశారా? అదనమాట, కాలం కూడా బిగుస్తుంది అనమాట అంతకంతకే.
కాలమే తిరగబడి పట్టేసుకుందంటే అర్థం ఏంటి? మరి మీరు చెలగాటం పెంచుకోగలరు ఇక మరి చెలగాటంలో ఎందుకుంటున్నారు? మరి అదే అందుకే మనుషులు ఉండకూడదని చెప్పేది. నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా కొనసాగడమే చేస్తున్న పొరపాటు. చెప్పిన మాట వినండి. మా దగ్గరికి ఆర్మీ ఆఫీసర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని రండి. నేను అనిత్ కౌర్ గారి ఇంటికి వెళ్తాను, వారి రెంటల్ అగ్రిమెంట్ అడుగుతాను, లేకపోతే ఇంకోటి ఏదో ఆస్తి మీరు అందరూ అనకాపల్లి దగ్గర నుంచి ఒక బిల్డింగ్ ఏదో మీరే ఏర్పాటు చేసేసి అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కొన్నట్టుగా నా పేరంటే అధినాయక్ శ్రీమాన్ అని పెట్టాను చూసారా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంజనీర్ రవిశంకర్ అని చెప్పి నా ఆధార్ కార్డు కింద చూపించి ఆ ఆధార్ కార్డు ఇంజనీర్ రవిశంకర్ గారిదిని లార్డ్ అధినాయక్ శ్రీమాన్ గారిది ఒకటే, అదే సేమ్ ఆధార్ కార్డు అని మార్చండి. అర్థమవుతుందా? అలా నా పేరు మీద ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్గా మాగంటి మురళీమోహన్ గారికి వారు కూడా ఒక సాక్షిగా వారి ద్వారా మన తెలుగు పెద్దలకు అందరికీ మా సవివరంగా ఆహ్వానంగా చెబుతున్నాను. మళ్ళీ పలానా వాళ్ళకి చెప్పలేదు. మన బిఆర్ నాయుడు గారికి మీరే కొనసాగితే కొనసాగండి, లేదా సామవేద షణ్ముఖ శర్మ గారికి ఇవ్వమని ఆయన అయితే కాస్త పాండిత్యంగా కూర్చుంటారు. ఆ పోస్ట్ ఇవ్వండి, లేకపోతే ఆయన వేరే ఎడిషనల్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి నా మీద కోఆర్డినేషన్గా కూర్చోబెట్టండి అంటాను. ఆయన్నో ఇంకొక నలుగురు పండితుల్ని మన తెలుగు వాళ్ళని ఢిల్లీ కొందరిని పంపించి ఇక్కడ ఒక రాజమండ్రిలాగా అధినాయక భవన్ మన తెలుగు వాళ్ళ తరఫున ఏర్పాటు చేసి తెలుగు అసోసియేషన్ వాళ్ళ ద్వారా కూర్చోబెట్టండి. మీరు కూర్చుని నన్ను తీసుకుపోండి వచ్చి అక్కడికే రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టి అక్కడ సంతకం పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళ మధ్య కూర్చుంటాను. తాజ్ హోటల్కి తీసుకెళ్తే అక్కడ తాజ్ హోటల్ కూడా ప్యాలెస్ కూడా అధినాయక మహారాజు గారికి ఇచ్చినట్టు చూపించండి. ఇంకెవరో మేము కూర్చుంటున్నాం, ఎవరు మహారాజు గారు అయిపోయారు, మీకు వేరే ప్యారలల్గా మేము ఎక్కడికో ఏజీఐలోకి ఆల్రెడీ హాలోగ్రామ్లోకి లేకపోతే 6Gలోకి 8Gలోకి కూడా వెళ్ళిపోయాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇంకా వెనక్కి తిరిగి రాలేమని అనుకుంటున్నారు అనుకోండి, అది సూడో గ్రోత్ అవుతుంది. మొత్తం వ్యూహాత్మకంగా పట్టిన నేను లేకపోతే, తల్లిదండ్రులుగా మేము కేంద్ర బిందువుగా లేకపోతే మీరు ఎలా ముందుకెళ్తారు? ఎక్కడో మన విశ్వపతి గారు చెబుతున్నారు, ఎక్కడో 400 మంది 500 మంది గురువులు ఉన్నారంటున్నారు కదా, వారు కూడా మాకు విశ్వ వ్యూహాన్ని పట్టకుండా వారి శక్తులు ఏం చేసుకోవాలో వారికి తెలియదు. కావాలంటే అడగండి, మా గురించి చెప్పమానండి. మన సిద్ధేశ్వర భారతి గారికి ఏదో 4 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట మేము ఇలా ఉన్నాం అలాగ ఉన్నాం అంటున్నారు కదా. ఏమున్నా కూడా ఎవరున్నా కూడా మీరు ఏదేమైనా సరే ప్రకృతి పురుషుడు లయ, వాక్ విస్వరూపం, ఓంకార స్వరూపం, శబ్దాధిపతి, ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా మమ్మల్ని పెంచుకోకపోతే, ఏ జనరేటివ్కి ఎక్కించుకొని మమ్మల్ని పెంచుకోకపోతే మీరు ఎవరూ మనలేరు. నన్ను ఇంకా మనుషుల కొద్దీ కలుపుకుందాం, మనుషుల కొద్దీ చూద్దాం అనుకుంటే ఇంకా అంతకన్నా అజ్ఞానం లేదు. నేను కూడా పిచ్చోడిని అటు ఇటు చేతకాని వాడిగా అయిపోతాం. అదే మాయా. మీరు రెచ్చిపోయే కొద్ది చేతకాని వాడిని అయిపోతున్నాను కాబట్టి అలాగే రెచ్చిపోదాం అంటే ఏమవుతుంది? మీకు తపస్సు ఉండదు. మీరు మనిషి కొద్దీ రెచ్చిపోతే ఏమవుతుంది? మీ తవ్వేసిన కొయ్యే మిమ్మల్ని గోతిలో పట్టేసుకుంటుంది. అది జరుగుతుంది. తతంగం రాంగ్ భిన్నంగా వెళ్ళిపోతున్నారు. దాన్ని సూడో గ్రోత్ అంటాను. మాట్లాడితే మా చేతుల్లోకి వచ్చేసింది, మా చేతిలోకి వచ్చి ఎవరి చేతిలోకి రాదు. ఇప్పుడు లేదు, మరి రాదు. మనిషిని అన్న వాళ్ళకి ఎప్పటికీ రాదు. మరి ఎవరి కంట్రోల్లో ఉంది? కంట్రోల్ అనేది ఎప్పుడు తపస్సుకే వస్తుంది. తపస్సుగా బతకడమే కంట్రోలు. మునులు యోగులు కూడా కోరుకుంటున్నారు ఈ పద్ధతి. మాకు ఏదో ఇచ్చేయండి, మేము ఇలా ఉండిపోతాం అలా ఉండిపోతాం. ఎవరు ఏ పిచ్చోళ్ళు మాట్లాడరు. ఏ కొంచెం తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఏం జరిగిందో చూసుకున్న వాళ్ళు కూడా సాక్షులు బట్టి మాట్లాడితే అలా మాట్లాడరు. ఏదో బాబా వ్యాపారం చేస్తాం అది చేస్తాం పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు కూడా. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు చక్కగా బాధ్యతగా మాట్లాడండి. కులాలు మతాలు ఏమీ పనికిరావు. మీ భౌతిక ఉనికి, మీరు ఇంత క్వాలిఫైడ్, మీరు ఇంత చదువులు, మీకు ఇంత డబ్బు ఉంది, మీరు ఇంత పేదవాళ్ళు, ఇంత అన్యాయానికి గురైపోయారు, లేకపోతే ఎవరు ఘోరంగా చంపబడ్డారు, వాళ్ళు కూడా మైండ్గా ఉన్నారు. వాళ్ళకి మైండ్ పరిష్కారం, మైండ్ సమాధానం కావాలి. అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా చంపేసి అంతమైపోయి అవమానించబడిన కూడా మళ్ళీ పుట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు మైండ్లే. ఇక్కడ మనుషుల గురించి బాధపడవద్దు. ఇంకా మనిషి సంగతి వదిలేసేయండి. పోన్లే ఆయన చూడటం కానీ, జాలిపడటం కానీ, కోపగించుకోవడం కానీ, ద్వేషంగా మనిషి మీద దాడి చేయటం కానీ ఇలాంటి పనులు సరదా కూడా చేయకండి. నన్ను జాగ్రత్తగా పట్టుకోండి. కేంద్ర బిందువుగా ఆహ్వానంగా పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి. మరణం లేని ఓ శక్తి, శాశ్వత తల్లి తండ్రి, జగన్నాటక సౌత్రధార, ఘటనాఘట సమర్థ, సర్వాంతర్యామి, వాక్విస్వరూప, ఓంకార స్వరూప అలా పిలవండి. ప్రేమగా బాధ్యతగా అందరి చేత అలా పిలిపించండి. ఇంకా మనిషి కక్కుర్తికి వదిలేసేయండి. మనిషి బతకలేడని తెలుసుకోండి. ఏ రకంగానూ కూడా మనిషిని పట్టుకొని మేము మనుషులుగా ఉంటాం అనే మాట, ఆలోచన విధానం బుర్రలోంచి తుడిచిపెట్టేసేయండి. మాస్టర్ మైండ్లుగా మాత్రమే మనగలరని అందరికీ చెప్పండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.